ఈరోజు నన్ను గుర్తించి ఎంతో నమ్మకంతో నాకు మహిళా విభాగానికి ఎన్నుకున్నందుకు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి మరొకసారి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ బలోపేతం కోసం నా సాయశక్తులా నా ప్రయత్నం కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టోనీ డివిజన్ మహిళా విభాగానికి నన్ను ఎన్నుకున్నాను. అధ్యక్షురాలు, మహిళా విభాగం అధ్యక్షురాలు. అందరికీ నమస్కారం. నా పేరు వై లక్ష్మి. మన సాయంగా ఎన్నుకున్నది అంగన్వాడీ కేంద్రం విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నాను. వై లక్ష్మి. నియమించినందుకు అన్నకి, చంద్రకాంత్ అన్నకి. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా కమిటీ వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నియోజకవర్గాల ప్రకారం కూడా కమిటీ వేయడం జరిగింది. అందులో భాగంగానే మంజురాని, లక్ష్మిని ఇద్దరు కూడా ఊరేమో అంగన్వాడీ విభాగానికి ఆమె అధ్యక్షురాలు. మా డివిజన్కి మంజురా కూడా మంచి యాక్టివ్గా పనిచేస్తామని ఉద్దేశంతో మంజురా గారిని కూడా మహిళా విభాగానికి అధ్యక్షురాలు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే యాక్టివ్గా పనిచేయాలి. ఇప్పుడు గతంలో అధికారం ఉన్నప్పుడు పనిచేసేది కాకుండా అధికారం లేనప్పుడే బాగా పనిచేసి పార్టీలో గుర్తింపు ఉంటారు. అదే నేను కోరుకునేది. ఎందుకంటే మన మహిళలంతా బాగా కష్టపడినారు. పోయినసారి కూడా వీళ్ళంతా కూడా బాగా కష్టపడినారు, బాగా పనిచేశారు. అయినా మా అదృష్టం లేక మనం ఓడిపోయినాం. మన పార్టీ కూడా మరి ఏదో కొన్ని చంద్రబాబు నాయుడు హామీలు చెప్పినాడు కాబట్టి దానికి ఆకర్షణ అయిపోయి వాళ్ళు ఎవరు కూడా జరిగిండొచ్చు అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా పార్టీ లేనప్పుడు బాగా కష్టపడితే జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తింపు ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ కర్నూలు వస్తున్నానని చెప్పేసి ఉంది అని చెప్పేసి ప్రోగ్రాంలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మహిళలు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పిలిచిపోయి జగన్మోహన్ రెడ్డితో కలిపి వీళ్ళు ఏదైతే మనం పోస్ట్ ఇచ్చామో ఆ విషయాన్ని కూడా తెలియజేసి ఇంకా మాకు జిల్లా లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు బేగం ఉంది, మా శ్రీలక్ష్మి ఉంది, ఇంకా ఒక 5-6 మంది ఉన్నారు. అలాంటి వరకు కూడా వాళ్ళకు ఒక పదవి ఇచ్చేదానికి చేయమని చెప్పేసి కూడా అడగడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలు అంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఏదున్నా కూడా ఈ విషయంలో కూడా అన్ని కూడా అందరికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేస్తే మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఏదన్నా ఈ పదవులకి న్యాయం చేయమని చెప్పేసి నేను కోరుతాను. ఇద్దరు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో ఇప్పుడు 2029 గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మహిళలకి న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని చెప్పేసి మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మనం చూస్తే అవి ఎక్కడ కనపడడం లేదు. మళ్ళీ ఈరోజు వాళ్ళంతా మాట్లాడుతున్నారు మహిళలు చేస్తున్నామని. అక్కడ ఏం లేదు. మహిళలకి ఏదైనా చేయాలి అని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారితోనే సాధ్యమవుతుంది. మన ఆదోనిలో మన గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారితో సాధ్యమవుతుంది. కాబట్టి అన్నగారు ఏదైతే మహిళల మీద ఎప్పటికీ నమ్మకంగా ఉన్నారు, ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని కూడా తెలియజేసుకుంటూ అన్నగారికి, సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మహిళల్ని గౌరవించారో అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళకి అదే గౌరవం దక్కుతూ ఉంది. మహిళలకి గౌరవం దక్కాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ 2029లో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా అన్నగారికి ఈ సందర్భంగా మాటిస్తున్నాము. ఎవరైతే మీరు మహిళల్ని గుర్తించి కష్టపడి పనిచేశారో అదే దృష్టిలో మీరు పెట్టుకొని కూడా మాకు అదే గౌరవం ఇస్తున్నారన్న మీకు కూడా మేము మాట ఇస్తూ ఉన్నాము. తప్పకుండా మేము ఎన్నంటే ఉండి మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలిపించుకోవడానికి శాయశక్తులకు ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ బలపడటానికి నా వంతు కృషి శాయశక్తులా కృషి చేసి మా యొక్క పార్టీ బలపడటానికి కృషి చేసి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళకు నా వంతు సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతమై భవిష్యత్తులో అన్నగారు మరి ఎమ్మెల్యే ఆదోనిలో మంత్రి, ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంత్రి అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.
ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి అని అంటే ఆషామాష వ్యక్తి కాదు. ఈరోజు ప్రభుత్వం ఉంటుంది పోతుంది, వ్యక్తులు నమ్ముకోవాలి. ఈరోజు పార్టీలు ఈరోజు వస్తాయి పోతాయి. ఎట్లాంటి సేవ చేశానంటే ఆదంలో ఏమున్నా కూడా ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు అయితేనేమి, ఏదైనా ఆపదలు వస్తే హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకు నా వంతు సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతమై భవిష్యత్తులో అన్నగారు మరి ఎమ్మెల్యే ఆదోనిలో మంత్రి, ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంత్రి అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి అని అంటే ఆషామాష వ్యక్తి కాదు. ఈరోజు ప్రభుత్వం ఉంటుంది పోతుంది, వ్యక్తులు నమ్ముకోవాలి. ఈరోజు పార్టీలు ఈరోజు వస్తాయి పోతాయి. ఎట్లాంటి సేవ చేశానంటే ఆదంలో ఏమున్నా కూడా ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు అయితేనేమి, ఏదైనా ఆపదలు వస్తే హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఈరోజు పదవులు పొందిన వారైతేనేమి పదవులు తీసుకున్నారు. ఆ పదవులు ఏ రకంగా వచ్చినా ఈరోజు అన్న గుర్తించి ఎక్కడున్న వాళ్ళు చేయాలా మంచి వ్యక్తులను గుర్తించినాడు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో అనేక మంది చైర్మన్లు అయినారు, స్టేట్ కమిటీలో అయినారు, ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు. ఈరోజు పదవులు పనిపోవడం కూడా అంత మంచిది కాదని నాకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అన్నగారు ఏదున్నా కూడా సాయం చేయడానికే ముందుంటాడు. ఏమైనా అట్లాంటి పనులు చేస్తే కూడా వద్దనే తిట్టే వ్యక్తి, పెద్ద మనిషిగా చెప్పే వ్యక్తి. కాబట్టి దాన్ని మనం కూడా అర్థం చేసుకొని అన్నకు చేదోడు వాదోడు ఉండాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా అన్నను గెలిపించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. కాబట్టి మేమంతా లీగల్ సెల్ను కూడా బలోపేతం చేసి పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నమ్మకాన్ని మనం చేయకుండా కృషి చేస్తానని అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆదోని మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చంద్రకాంత్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు, నా సీనియర్ అడ్వకేట్స్ మన విపాక్ష రెడ్డి సార్ గారికి, జీవన్ సింగ్ సార్ గారికి, అదేవిధంగా సందీప్ రెడ్డి అన్నకి, ఇతర పెద్దలకు, ఏజీపీ అంజనప్ప సార్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మరీ చూస్తాము. దేవుని ఆశీస్సులతో, ఆయన కృపతో మరి ఆయన మంత్రి పదవి కూడా వచ్చి ఆదోని అభివృద్ధి ఇంకా సరైనగా జరిగే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కార్యకర్తలకు నేను చెప్పే ఒకే ఒక ఈ లీగల్ సెల్ ద్వారా మేము చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరకు రండి. మీ మీద ఏదైనా దౌర్జన్యంగా ఇల్లీగల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏదైనా జరిగితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర రండి, మేమంతా ఉన్నాము. చట్టపరంగా మిమ్మల్ని ఏ రకంగా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము చేసుకుంటాం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా దౌర్జన్యం చేసినా భయపడాల్సిన అవసరం లేదు. పోలీసుల ద్వారా కానీ అక్రమ కేసుల ద్వారా కానీ మీ మీద ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు కలిగించినా మీకు అండదండగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు. ఆయనకు అండదండగా లీగల్ సెల్ విభాగం ఉంటుంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3 సంవత్సరాలు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దాం. ఎమ్మెల్యే మన సాయి ప్రసాద్ రెడ్డి గారిని మరి మనము ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా మరి గెలిపించుకుని మంత్రిగా మనం చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఒకటే చెప్తున్నా నాగరాజు గారు, ఖచ్చితంగా అందరినీ కలుపుకుపోదాం, బలోపేతం చేద్దాం. వైసీపీ లీగల్ సెల్, ఒక ఆదోని వైసీపీ లీగల్ సెల్ మొత్తం రాష్ట్రానికి ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎటువంటి సహాయం కావాలన్నా సీనియర్ అడ్వకేట్ మన విపాక్ష రెడ్డి గారు మాకంతా గైడెన్స్, ఆయన గురువు మాకు. ఆయన గైడ్ లైన్స్లో మనం అందరం కలిసి పనిచేస్తాము. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఏ రోజైనా కానీ మేమంతా మీకు అడ్వకేట్గా ఉంది. మేక్ షూర్ దట్ యూ సక్సీడ్ ఇన్ 5 years of time. ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సాయి ప్రసాద్ రెడ్డి గారి వారి కుటుంబ వాళ్ళకి కూడా ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నాగరాజు ఈరోజు లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడము శుభసూచకము. ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహము నేను మన ఎలక్షన్ అప్పుడు చాలా చూసినాను. మన ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి పోతే ఆ గ్రామానికి మేము చాలా గ్రామాలు మేము తిరిగినాము. ఆయనలో ఉండే ఉత్సాహం చూస్తే మన సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం పైన ఆయనకు ఉన్నటువంటి అభిమానము నేను వర్ణించలేను. అటువంటి అభిమానం కలిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఉంటే ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఎన్నుకోబడినారంటే ఆయనలో మంచితనము అదే మనకి తెలిసేది. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క అటువంటి నాయకత్వము సరైనదని భావించి ఇప్పుడు ఏమంటే ఈ మొన్న ఎలక్షన్లోన ప్రజలకి ఇన్ని సదుపాయాలు కల్పించినా కానీ వారు ఎందుకు ఎన్నుకోలేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు మిస్గైడ్ చేసి ప్రజల్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నిజమైన నాయకుడు, చెప్పింది చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి మన సాయి ప్రసాద్ రెడ్డిని మనం ముందు గెలిపించి మనంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనము భావిస్తున్నాము. ఈ అందరికీ శుభాకాంక్షలు.